శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యుడు పలికెను, ఓ దేవేశ, మాయావి పాపిష్ఠుడు అయిన వీణ్ణి నీ శూలంతో వధించు, విజయం పొందు. అంధకుడు త్రిశూలంతో శివుని కొట్టెను. శివుడు కోపించి తన ధనుస్సును వంచి పాశుపతాస్త్రం ప్రయోగించెను. ఆ దెబ్బకు అంధకుని శరీరంలో నుంచి రక్తం కారగా ఆ రక్తంలో నుంచి అనేక వేల మంది అంధకులు పుట్టుకొచ్చిరి. ఈ విధంగా అనేక మంది అంధకులు పుట్టివారు ప్రపంచంనంతటినీ ఆక్రమించిరి. అంధకుని మాయను గ్రహించిన శివుడు ఆ రక్తమును నేలపై పడకుండా త్రాగడానికి మాతృకలను సృష్టించెను. వారే మహేశ్వరి, బ్రాహ్మి, సౌరి, బాడవి, సౌపర్ణి, వాయవ్య, శంఖిని, తైతరి, సౌరి, సౌమ్య, శివదూతి, చాముండి, వారుణి, వారాహి, నారసింహి, వైష్ణవి, విభావరి, శతానంద, భగానంద, పిచిల, భాగమాలిని, బల, అతిబల, రక్త, సురభి, ముఖమండిత, మాతృనంద, సునంద, భిడాని, శకుని, రేవతి, మహాపుణ్య, శిఖపట్టిక వారే ఆ మాతృకలు. అంతట శివుడు త్రిశూలముతో అంధకుని పొడిచెను. మాతృకలందరూ అతని రక్తం తాగగా అంధకుడు రక్తం లేనివాడయ్యను. శివుడు అంధకుని 1000 దివ్య సంవత్సరాలు శూలానికి గుచ్చి ఉంచినా వాడు మరణించలేదు. ఆ తర్వాత భక్తితో అంధకుడు శంభుని ఇలా స్తుతించెను. ఓ శంభు, సంసారం నుంచి ముక్తిని ప్రసాదించేవాడా, నీకు నమస్కారం. నా యందు ప్రసన్నుడవు కమ్ము. నీవే భూమివి, నీవే జలము, నీవే అగ్ని, నీవే వాయువు, నీవే ఆకాశం, నీవే సూర్యుడు, నీవే చంద్రుడు, నీవే యజ్ఞమూర్తి, అష్టమూర్తి. బాణుడు నిన్ను ఎన్నో వాద్యాలతో సంతోషపరిచి తన పట్టణంలో ఐశ్వర్యం పొంది దాన్ని నువ్వు కాపాడినట్లు చేసుకున్నాడు. దైత్యాధిపతి అయిన రావణుడు తన భుజములతో కైలాస పర్వతం నెత్తి నీ పాదముచే అణచబడి నిన్ను స్తుతించెను. రాక్షసాధిపత్యాన్ని పొంది ఇంద్రుని బంధించగల కుమారుని కూడా పొందెను. ఓ దేవా, సంసార భయనాశక, దయామయ, సుఖకారక, నీ పాద కమలాలను హృదయమందు ధరించి భక్తులకు వారు కోరిన కోరికలు ప్రసాదింతుము. పూర్వం మునిశ్రేష్ఠులు నిన్ను లింగ రూపంలో పూజించి వారి మనోరథమును పొందిరి. నీ పాద కమలాలను ధ్యానించినంత మాత్రాన వారు కోరినవన్నీ పొందుదురు. ఓ భక్తవత్సల, నేను మూఢుడను. నేను ఎలా స్తుతించాలో నాకు తెలియదు. నేను నీతో యుద్ధం చేసినా నా యందు దయచూపు. ఈ విధంగా భక్తితో స్తుతించిన పిదప శివుడు ప్రసన్నుడై తన గణాలతో స్థానమిచ్చి భృంగీరట అను నామం ఇచ్చెను. ఓ రాజా, ఈశ్వరుని మహిమను నీకు చెప్పాను. ఇది విన్నవారికి విఘ్నములు నశించెను, సుఖం ప్రసాదించెను. భీష్ముడు పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ, మానవునికి సుఖము, రాజ్యము, ధనము, యశస్సు, విజయము, భోగము, ఆయుష్, విద్య, ఆరోగ్యం, పుత్రులు, బంధువులు, శుభములు కలుగు విధానం నాకు తెలుపవలెను. పులస్త్యుడు పలికెను, ఈ గుణములన్నీ కలిగిన వాడు ఉత్తమమైన బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడు యుగ యుగములలోనూ త్రిలోక పూజ్యుడగును. బ్రాహ్మణులను పూజించడం వల్లనే దేవతలు అక్షయమైన స్వర్గాన్ని పొందుతారు. బ్రాహ్మణులను పూజించడం వల్లనే రాజులు భూపాలకులగుదురు. మానవులు బ్రాహ్మణులను పూజించడం వల్లనే శుభములను పొందుదురు. లోకంలో బ్రాహ్మణునికి సమానమైన వారు లేరు. వారు దేవతలకే దేవతలు. ధర్మస్వరూపుడు, మోక్షాన్ని ప్రసాదించే సామర్థ్యం కలవారు, లోకమునకే గురువు, తీర్థము, ఉత్తమమైన మనిషి. పూర్వం బ్రహ్మదేవుడు సమస్త దేవతలకు ఆలయంగా బ్రాహ్మణుని సృష్టించెను. పూర్వం నారదుడు ఇదే విషయాన్ని బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవ, ఎవరిని పూజిస్తే మాధవుడు ప్రసన్నుడగును అని అడిగెను. బ్రహ్మదేవుడు పలికెను, బ్రాహ్మణుడు ప్రసన్నుడైతే విష్ణువు ప్రసన్నుడగును. అందువల్ల బ్రాహ్మణుని పూజించేవాడు పరబ్రహ్మను పొందును. విష్ణువు బ్రాహ్మణ శరీరంలో సదా వసించును. అందువల్ల బ్రాహ్మణుల్ని పూజించడం వల్ల విష్ణువు తక్షణమే ప్రసన్నుడగును. బ్రాహ్మణులను పూజించుట, దానమిచ్చుట, గౌరవించుట మొదలైనవి చేయుట వలన 100 యాగములు చేసిన ఫలమును పొందును. బ్రాహ్మణుని ముఖం సారవంతమైన ముళ్ళలు లేని భూమి అనగా బ్రాహ్మణుని వాక్కు అమోఘమైనది అని అర్థం. స్వయంగా వచ్చిన బ్రాహ్మణునికి దానం చేయడం ఉత్తమమైనది. సముద్రానికి అంతం ఉంటుంది, కానీ బ్రాహ్మణునికి చేసిన దాన ఫలానికి అంతం ఉండదు. బ్రాహ్మణుడు వధించవలసినంత తప్పు చేసిన మనసులో కూడా వారిని నిందించరాదు. ఎవరి ఇంటికి బ్రాహ్మణుడు వచ్చి నిరాశతో వెనుతిరగడో ఆ గృహస్థుడు సమస్త పాప విముక్తుడై అక్షయ స్వర్గాన్ని పొందును. సరైన కాలంలో పాత్రుడైన బ్రాహ్మణునికి చేయి దానం అక్షయమై జన్మజన్మల్లోనూ అతనితో ఉండును. పేదరికం ఉండదు, వ్యాధులు ఉండవు, భయము ఉండదు. కోరుకున్న భార్యను పొందును. భయంకరమైన కర్మలు చేసిన వాడు పర్వదినాలలో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. బ్రాహ్మణుని పాదాలను ఒత్తినప్పుడు నొప్పిని పొందిన చేతులే ఉత్తమమైన చేతులు, మిగిలినవి ఉత్త చేతులు మాత్రమే. అనగా బ్రాహ్మణుని సదా సేవించే చేతులే ఉత్తమమైన చేతులు. బ్రాహ్మణుని పాదధూళి సోకిన వారు పునీతులగుదురు. వారి పాదధూళి పడిన ఇల్లు యజ్ఞములు చేయదగిన
పావన ప్రదేశం. పూర్వం బ్రహ్మదేవుని ముఖం నుంచే బ్రాహ్మణుడు ఆవిర్భవించెను. వేదములు అక్కడి నుంచే పుట్టినవి. అందుకే ఇవి సృష్టి స్థితి లయాలకు కారణమవుతున్నాయి. అందుకే బ్రహ్మదేవుడు వేదాలను బ్రాహ్మణుని ముఖంలో ఉంచెను. పితృయజ్ఞంలో, వివాహము, యజ్ఞము, శాంతులు మొదలైన వాటన్నింటిలో బ్రాహ్మణులదే ముఖ్యమైన పాత్ర. బ్రాహ్మణుల ముఖం నుంచే దేవతలు హవ్యాన్ని స్వీకరిస్తారు. ప్రేతములు, రాక్షసులు, పితరులు కవ్యమును వారి ముఖం నుంచే స్వీకరిస్తారు. యజ్ఞములతో దేవతలకు, పితృదేవతలకు ఇచ్చే దానములు, హవ్యములు, కవ్యములు బ్రాహ్మణునికి ఇవ్వకపోతే నిష్ఫలం. అవి అసురులకు, ప్రేతములకు, దైత్యులకు, రాక్షసులకు చెందును. పాత్రుడైన బ్రాహ్మణునికి సరైన కాలంలో చేసే దానం 1,000,000 రెట్లు అధిక ఫలం ఇచ్చును. దీర్ఘాయుష్మాన్ భవాన్ని బ్రాహ్మణుడిచ్చే ఆశీర్వచనం వలన మానవుడు చిరంజీవి అగును. ద్వేషంతో కానీ, శ్రద్ధతో కానీ బ్రాహ్మణునికి నమస్కరించని వాని ఆయుష్ క్షీణించును, ఐశ్వర్యం నశించును, దుర్గతి పాలగును. బ్రాహ్మణులను పూజిస్తే ఆయువు, యశస్సు వృద్ధి చెందును. విప్రుని పాదోదకాలతో బురద కాని ఇల్లు, వేదశాస్త్రాలను ఘోషించని స్వస్తి స్వాహా వచనాలు వినబడిన ఇల్లు శ్మశానంతో సమానం. నారదుడు పలికెను, తండ్రి, పూజకు అర్హుడైన బ్రాహ్మణుడు ఎవరు? అర్హుడు కానివాడు ఎవడు? బ్రాహ్మణుడు లక్షణం ఏమిటి? గురువు లక్షణం ఏమిటి? బ్రహ్మ పలికెను, శ్రోత్రియుడు, సదాచార సంపన్నుడు, సదా పూజ్యుడు, అతడు సద్వ్రతుడు, సర్వపాప విముక్తుడు, అతడే ఉత్తమ తీర్థం. నారదుడు పలికెను, తండ్రి, శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఎవరు? అతడు సత్కులంలో జన్మించిన వాడా లేదా పాపకులంలో జన్మించిన వాడు కూడా అర్హుడా? అతడు మంచి కర్మలు చేయినా చెడు కర్మలు చేయినా భూమిపై పూజ్యుడైన బ్రాహ్మణుడు ఎవడు? బ్రహ్మ పలికెను, మంచి కులంలో పుట్టిన ఆచారహీనుడైన వాడిని పూజించరాదు. నీచ కులంలో పుట్టిన ఆచారవంతుడైన వాడు వ్యాస వైభాండకుల వలె పూజనీయులు. క్షత్రియ కులంలో పుట్టిన విశ్వామిత్రుడు నాకు సమానుడు. వేశ్యాపుత్రుడైన వశిష్ఠుడు పూజ్యుడు. అలాగే సదాచారం వలన బ్రాహ్మణులు సిద్ధులు. పుత్ర, తీర్థం వంటి సర్వపాపాలను నశింపచేయి శ్రోత్రియుడైన బ్రాహ్మణుని లక్షణం చెప్పెదను విను. జన్మతో బ్రాహ్మణుడైన, సంస్కారం వలన ద్విజుడగును, వేదశాస్త్రాలు అభ్యసించి పొందిన విద్య వలన విప్రుడగును. ఈ 3 శ్రోత్రియుని లక్షణాలు. వేదశాస్త్రాలను అభ్యసించి తీర్థ స్నానాలతో శుద్ధుడైన విప్రుడు పూజనీయుడు. అతడు శుద్ధ అంతఃకరణంతో నారాయణీయందు భక్తి కలిగిన వాడు, ఇంద్రియములను జయించినవాడు, కోపం జయించినవాడు, సమస్త ప్రాణులను సమానంగా భావించేవాడు, గురువు, దేవత, అతిథులను సేవించేవాడు, తల్లిదండ్రులను సేవించేవాడు, పరుల భార్యల యందు ఆశ లేనివాడు, సదా పురాణాలు ప్రవచించేవాడు, ధర్మం ప్రబోధించేవాని పుత్రుడు. అటువంటి వారిని దర్శించినంత మాత్రాన అశ్వమేధాది యజ్ఞములు చేసిన ఫలం పొందును. అతనితో మాట్లాడినంత మాత్రాన ఉత్తమ గతిని పొందును. మానవుడు గంగానదిలో స్నానం చేయటం వల్ల, వ్రతముల ఆచారం వలన, బ్రాహ్మణులను పూజించటం వల్ల, శత్రుమిత్రులను సమభావం కలిగి ఉండటం వల్ల, ఇంద్రియాలను జయించటం వల్ల పునీతుడగును. అటువంటి వాడు ఇంటికి వచ్చిన పరుల భార్యలను మనసులో కూడా వాంఛించడు. నారదుడు పలికెను, గాయత్రి లక్షణం ఏమిటి? ఒక్కొక్క అక్షరం యొక్క గుణము ఏమిటి? అది పుట్టిన స్థానము, పాదములు, గోత్రము ఏమిటి? బ్రహ్మ పలికెను, ఛందస్సు గాయత్రి దేవత. సవిత్రుడు వర్ణం తెలుపు, ముఖము అగ్ని. ఋషి విశ్వామిత్రుడు. బ్రహ్మ శిరస్సులోను, విష్ణువు పాదముల యందు ఉండును. ఆమె వినియోగము ఉపనయనంలో. ఆమె గోత్రం సాంఖ్యాయస గోత్రం. 3 లోకములు ఆమె పాదములు. భూమి కుక్షి పాదములు మొదలుకొని శిరస్సు వరకు ఉన్న 24 స్థానములలో ఉన్నది. 24 అక్షరాలు జపించిన వానికి బ్రహ్మలోకం సిద్ధించును. ప్రతి అక్షరంలోనూ ఉన్న దేవతను తెలుసుకున్నవాడు విష్ణువు సాయుధ్యం పొందును. గాయత్రి యొక్క మరొక లక్షణం చెప్పెదను వినము. బ్రాహ్మణుడు నీటిలో నిలబడి అగ్నితో, ఓంకారంతో మొదలుపెట్టి ఆకాశముతో, హకారంతో అంతమయ్యే మంత్రాలను జపిస్తే 1,000,000 కొలది దోషాలు, బ్రహ్మహత్యాది పాతకములు నశించి నా స్థానానికి వచ్చును. ఓం అగ్నిర్షాక్షుంసి యజుర్వేదేన జుష్టా సోమన్ పిచి స్వాహ. విష్ణు మంత్రాన్ని, మహామంత్రాన్ని, తర్వాత మహేశ్వర మంత్రాన్ని, తర్వాత దేవి, గణేశ, సూర్య మంత్రాలు జపించాలి. ఏ కులంలో పుట్టినా గుణములు కలిగితే అతడే గుణవంతుడు. అటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మస్వరూపుడు, సదా పూజనీయుడు. ప్రతి పర్వదినం నాడు అతనికి దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చిన వాడు 1,000,000 కొలది జన్మల వరకు అక్షయమైన ఫలమును పొందును, అనుభవించును. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయించు ఇతరుల చేత చేయించవలను. అందరికీ ధర్మం ఉపదేశించవలాలి. శృతులు, స్మృతులు, పురాణములు చెప్పాలి. అటువంటి బ్రాహ్మణుడు భూమి యందు విష్ణువు వలె పూజనీయుడగును. అటువంటి వారిని పూజించే మానవుడు అక్షయ ఫలంతో పాటు విష్ణులోకం కూడా పొందును.
బ్రాహ్మణుడు ఏదైనా తప్పు చేస్తే అతనికి పాపం అంటదు. వారు సాధారణంగా తప్పు చెయ్యరు. ఒకవేళ ఏదైనా కారణం చేత వారు తప్పు చేస్తే వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అందువల్ల వారికి పాపం ఉండదు. బ్రాహ్మణులు సూర్య అగ్నుల వంటి వారు. అందువల్ల వారు అయోగ్యుల నుంచి దానం తీసుకున్న పాపం వారిని అంటదు. వాయువు మేఘాలను నాశనం చేయనట్లు ప్రాణాయామంతో దోషములు నశింపచేయును. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరానికి దేవతను తెలుసుకుని అంగన్యాస కరన్యాసాలతో న్యాసం చేసుకొని ప్రాణాయామపూర్వకంగా గాయత్రి మంత్రం జపిస్తే కోటి జన్మల్లో చేసిన పాపం నశించును. అతడు బ్రహ్మస్థానాన్ని పొంది ప్రకృతి కంటే ఉత్తమమైన స్థానం పొందును. అందువల్ల నీవు ప్రాణాయామపూర్వకంగా గాయత్రి మంత్రం జపించు. నారదుడు పలికెను, ఓ బ్రహ్మదేవ, గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి దేవతలను ఉద్దేశించి ప్రాణాయామం చేయుట ఎట్లు, ప్రతి అంగంలోనూ వారికి న్యాసం చేయుట ఎట్లు దయచేసి చెప్పవలెను. బ్రహ్మదేవుడు పలికెను, గుదస్థానంలో అపాన వాయువు ఉంది, హృదయంలో ప్రాణవాయువు ఉంది. అందువల్ల గుదమును కుచింపచేసి అపానవాయువును ప్రాణవాయువుతో చేర్చాలి. ఆ తర్వాత కుంభక పూరకాలతో ప్రాణాయామం చెయ్యాలి. ఈ విధంగా 3 సార్లు చెయ్యాలి. పిదప గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా 3 మార్లు చేయటం వలన మహాపాతకములు, ఒక్కసారి చేయటం వలన ఉపపాతకములు నశించును. ప్రతి వర్ణానికి స్వరంను తెలుసుకుని దాన్ని న్యాసం చేసి గాయత్రి మంత్రం జపిస్తే అతడు బ్రహ్మణత్వం పొందును. దాని ఫలితం చెప్పనలవి కాదు. ప్రతి అక్షరానికి దేవతను చెప్పెదను. మొదటి వర్ణానికి అగ్ని, రెండవ వర్ణానికి వాయువు, మూడవ వర్ణానికి సూర్యుడు, నాలుగవ వర్ణానికి ఆకాశం, ఐదవ వర్ణానికి యముడు, ఆరవ వర్ణానికి వరుణుడు, ఏడవ వర్ణానికి బృహస్పతి, ఎనిమిదవ వర్ణానికి పర్జన్యుడు, 9వ వర్ణానికి ఇంద్రుడు, 10వ వర్ణానికి గంధర్వులు, 11వ వర్ణానికి పూషుడు, 12వ వర్ణానికి మిత్రుడు, 13వ అక్షరానికి తృష్ణుడు, 14వ వర్ణానికి వసువుడు, 15వ వర్ణానికి మరుత్తులు, 16వ వర్ణానికి సోముడు, 17వ వర్ణానికి అంగీరసుడు, 18వ వర్ణానికి విశ్వదేవుడు, 19వ వర్ణానికి అశ్వినులు దేవత, 20వ వర్ణానికి ప్రజాపతులు, 21వ వర్ణానికి సమస్త దేవతలు, 22వ వర్ణానికి రుద్రుడు, 23వ వర్ణానికి బ్రహ్మ, 24వ అక్షరానికి విష్ణువు అక్షర దేవతలు. ఈ దేవతలను ధ్యానించి జపించేవారు ఆయా లోకాలను పొందుదురు. ఈ దేవతలను తెలుసుకున్న వారు వాంగ్మయం తెలియవచ్చును. సమస్త పాప విముక్తుడై బ్రహ్మస్థానం పొందును. బుద్ధుడైన వాడు పాదముల నుంచి శిరస్సు వరకు 24 స్థానములందు గాయత్రి మంత్రంలోని అక్షరంలో దేవతలని ఆవాహన చెయ్యాలి. బుధుడు తత్ అను అక్షరం పాదం యొక్క అంగుష్టం యందు, సా అను అక్షరం, వి అను అక్షరం నందు గుల్ధమునందు, తు అను అక్షరం ముడుకులకు, వకారం తొడల ప్రదేశమునకు, రే అను అక్షరం గుహ్య ప్రదేశానికి, రుకారం భా అను అక్షరం నాభియందు, గో అను అక్షరం పొట్టయందు, దే అను అక్షరం వక్షస్థలమందు, వా అను అక్షరం హృదయమందు, శ్యా అను అక్షరం చేతులయందు, ధీ అను అక్షరం ముఖం నందు, వా అను అక్షరం తాలుపులు అనగా నోటి లోపల పైభాగమందు, హి అను అక్షరం నాసికాగ్రం నందు, ధి అను అక్షరం కన్నుల యందు, యో అను అక్షరం భ్రుకుటి యందు, నహ అను అక్షరం ఫణమునందు, ప్రా అను అక్షరం ముఖం దక్షిణ భాగమందు, చో అను అక్షరం పశ్చిమ భాగమందు, దా అను అక్షరం ఉత్తర భాగమందు, యత్ అను అక్షరం మూర్ధం నందు వ్యవస్థితమై ఉండును. ధర్మాత్ముడైన బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన భక్తుడు ఈ విధంగా అక్షరాలను ఈ విధంగా న్యాసం చేస్తే మోక్షం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.